గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో కాస్త అగ్రెసివ్ కలిగించేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి దాంట్లో ఉండడం వల్ల మనం ఆల్రెడీ డిసెంబర్ జనవరిలోనే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అదేదో మన గొప్పతనం కాదు. అంటే మనకి మహర్షులు అందించిన దాని పరంగా కుజుడు రాహు కానీ, కుజుడు శని కానీ, రవి రాహు కానీ కలయికలు ఉన్నప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గొడవలు, పోలీసులు, అరెస్టులు లేకపోతే ఇట్లాంటివి ఉంటాయని చెప్పడం జరిగింది. పాత వీడియోలోకి వెళ్తే మీకు కనబడుతుంది చాలా స్పష్టంగా. అయితే ఇది చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఏమండి మరి ఈ కాంబినేషన్ ఎప్పటి వరకు ఉంది, దీనికి మా రాశి వారు ఏదైనా చేసుకోవాలా అని ఎవరికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు నాకు. అయితే దీనికి మరి ప్రతి లగ్నము వారు, లగ్నం తెలియని వారు, రాశి వారు ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఈ కాంబినేషన్ ఉంటుంది. జూన్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జూన్ 1 వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి రాశి వారు ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోవచ్చు, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే మీకు ఈ శని అష్టమంలో ఉంటూ అష్టమ శని ప్రభావం ఉంది. దీని మీద నుంచి కుజుడు యొక్క సంచారం భాగ్యంలో ఉన్న రాహు మీద కూడా జరుగుతుంది. సహజంగా ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే, అష్టమ భాగ్యస్థానాల్లో 2 పాపగ్రహాలు, ఇలా అష్టమ భాగ్యస్థానాల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు దాని మీద మరలా ఇంకో పాపగ్రహం యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే దాన్ని రీసెర్చెస్ చేస్తుంటారు ల్యాబ్స్లోని. ఇలాంటి రీసెర్చ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కెమికల్స్తోని లేకపోతే కొన్ని ఉంటాయి చూడండి, ఇప్పుడు మనకి సంబంధించినవి కావచ్చు. ఇటువంటి రీసెర్చ్లు చేసేటప్పుడు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా లగ్నం నుంచి అష్టమ శని నడుస్తున్నందుకు మాత్రమే కాదండి, ఇది యూనివర్సల్గా ఉన్నటువంటి కాంబినేషన్. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకుంటూ పర్టికులర్గా మీ తండ్రి గారికి లేదా మీ గురుతుల్యులైనటువంటి వారికి, మీ ఇంట్లో మీకు బాగా గైడ్ చేసేటువంటి వారికి, ఏదైనా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, బీపీ ఎక్కువగా ఉందనేటువంటి వారికి కొంచెం వారి మెడలో ఏదైనా స్ఫటిక మాల కానీ లేకపోతే స్ఫటికంతో కూడినటువంటి శివలింగానికి అభిషేకం చేయడం కానీ, స్ఫటిక శివలింగానికి కనుక ఎవరైనా అభిషేకం చేస్తే, ఎవరికైనా బ్లడ్ లెవెల్స్ కనుక బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అంటే బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా భాగ్యస్థానంలో రాహు సంచారం అనేటువంటిది పితృదేవతలకి కనుక చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి దీనివల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క కర్కాటకం వారికి కొంతవరకు లాభాలు, ఎందుకంటే లాభస్థానంలో గురు సంచారం ఉంది కాబట్టి లాభాలు ఉంటాయి. ఒకటే ఇక్కడ ఏంటంటే, కొంచెం ఈ కమ్యూనికేట్ చేసేటప్పుడు పెద్దలతో కానివ్వండి, లేకపోతే ఒక్కోసారి చూడండి మిస్కమ్యూనికేషన్ జరుగుతుంటాయి మెయిల్స్ పంపించేటప్పుడు, అది కొంచెం చూసుకోండి. కాకపోతే లక్కీగా మీకు 3లో ఉండేటువంటి కేతువు మీద గురువు యొక్క దృష్టి ఉంది. కాబట్టి ఈ యొక్క జూన్ 1 వరకు ఈ కుజుడు శని రాహువులను దాటే వరకు ఈ యొక్క జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త స్లోగా వెళ్ళండి, ఎందుకంటే అష్టమ శని నడిచేటప్పుడు వాహనం సంబంధించిన విషయాల్లోని రీసెర్చ్ చేసేటప్పుడు ఇట్లాంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా స్లో అవుతూ ఉంటుంది, బట్ నో నీడ్ టు వర్రీ. మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవులకు కాస్త బెల్లము, క్యారెట్స్ లాంటివి తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఒక్కటే ఇక్కడ ఏంటంటే, నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారి నమ్ముకున్న వాడికి ఏ ఇబ్బంది ఉండదని ఫిక్స్ అవ్వాలి మైండ్లో బాగా. అలా ఫిక్స్ అయినట్లయితే అన్ని విధానం మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఉగాది రోజు ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. అంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎలా ఉండాలి, అసలు ఉగాదికి ఏమిటి అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి ఉగాది వచ్చింది అంటే ఆ రోజు నుంచి మీ యొక్క ప్లానింగ్స్, నేను ఫలానాది నేను స్ట్రిక్ట్గా పాటిస్తాను,
నేను ఫలానా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అనేటువంటిది తీసుకోవాలి. ఇప్పుడు కూడా చాలామంది జనవరి 1 నుంచి తీసుకుంటారు. ఇంగ్లీష్ దీని పరంగా తప్పేం కాదు. బట్ ఇక్కడ మనకి ప్రకృతి పరంగా అనేకమైన మార్పులు ఉగాది అంటే. జనవరిలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఏంటంటే అలవాటు పడిపోయాం మనం జనవరి నుంచి డిసెంబర్ ఇయర్ ఎలా ఉంటుంది అనేటువంటిది. రైట్. అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని భగవంతుని ముందు కూర్చొని సంకల్పం చేసుకుని, స్వామి లేదా అమ్మవారు అయితే అమ్మవారు, స్వామి అయితే స్వామి ముందు కూర్చొని, ఈశ్వరుడే అనుకోండి, నారాయణుడే అనుకోండి, కూర్చొని నేను ఈ రోజు నుంచి నేను ఫలానా వ్యసనాలు ఏమైనా ఉంటే వదిలేస్తున్నాను, ఏదైనా కామక్రోధాది సంబంధించిన వికారాలు ఉంటే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా క్రోధ సంబంధించిన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రోధీనామ సంవత్సరం అంటారు. అంటే ఏమిటి, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కోపాలు, గొడవలు ఇవి ఇచ్చేటువంటి సంబంధం ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ ఉగాది మంగళవారం వస్తుంది. మంగళుడు అంటే కుజుడు సహజంగానే ఉగాది వచ్చే సమయానికి పాపగ్రహాలతో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు, గొడవలు ఇవి ఎక్కువగా ఉండే సంవత్సరం అంటారు. అందుకని వీలున్నంత మట్టుకు ఈ సంవత్సరం అంతా కూడా చండీ హోమం చేసుకోవడం కానీ, లేకపోతే మీరు శివ అభిషేకం చేసుకోవడం కానీ, ఏమంటే నువ్వు పలానా దగ్గర చేస్తున్నారు వెళ్ళాలంటే వెళ్ళండి, లేదు అలా కాదు ఇంట్లో కూర్చొని నాకు చేసుకునే స్తోమతం చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోండి. అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మరి అది చేసుకోలేని స్థితిలో ఉన్నానండి, నాకు ఎలాగా, నాకు అన్ని డబ్బులు నేను కట్టలేను, చాలా కాస్ట్ సంబంధించినవి, ఏమీ టెన్షన్ పడద్దు. చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు హోమం చేస్తున్నట్టుగా ధ్యానంలో ఉండండి. ఆటోమేటిక్గా హోమం చేసిన ఫలితం అంటే మీరు స్థితి కట్టలేని స్థితిలో ఉన్నవారు, ఆల్రెడీ ధనం ఉంది, బోర్డు వేలు లక్షలు సంపాదిస్తున్నాను, నేను అలా కూర్చుంటానంటే కాదు. ఎందుకంటే మీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి కాబట్టి ఆ రకంగా ఒకటి చేసుకోండి. అలాగే ఉగాది రోజు ఖచ్చితంగా మీరు ఆలయానికి వెళ్ళడం నేర్చుకోండి. ఉగాది పచ్చడి ఎలాగో ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో పూజ చేసుకుంటాం, ఆలయానికి వెళ్ళడం, ఏదైనా ఒక మంచి పూజ చేయించుకోవడం ఏమవుతుందంటే ఆ రోజు నుంచి మీ యొక్క అభివృద్ధి అనేటువంటిది బాగుండడం జరుగుతుంది. ఆ యొక్క క్రతువు ఏదైతే మీరు ఇంట్లో సత్యనారాయణ వ్రతమే అనుకోండి, చండీ హోమమే అనుకోండి, అభిషేకమే అనుకోండి, లేకపోతే ఓ 10 మందికి చక్కగా అన్నదానమైనా చేయొచ్చు. అంటే ఒక మంచి పని మీ వల్ల 10 మంది పేదలకి ఆకలి తీరింది, ఇది ఒక పుణ్యంగా మారుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ఏమిటంటే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కుజరాహువులు, కుజశనులు ఈ కాంబినేషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ 1 వరకు అని. అయితే దీనికి పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషను వల్ల మీ పర్సనల్ చార్ట్లో కూడా ఇటువంటి కాంబినేషన్ ఏదైనా ఉంటే, అంటే మీ జాతకంలో శని కుజుడు కలిసి ఉన్నారండి, శని రవి కలిసి ఉన్నారు, లేదా రాహు రవి కలిసి ఉన్నారు అన్నప్పుడు మీ జాతకంలో చూసుకుంటే కనబడుతుంది. అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎనర్జీ జాతచక్రంలో ఏ ఎనర్జీ ఉందో మనకి మన ఖగోళంలో అంటే గోచారంలో కూడా ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉంది. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎనర్జీ మన జన్మజాతకంలోని గోచారంలో ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ పెరుగుతాయి. అంటే అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. కోపం పెరుగుతుంది తెలియకుండా, మనిషికి చిన్న చిన్న విషయాలకి కోపగిస్తూ ఉంటాడు. దాన్ని కొంచెం అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకోండి. అలాగే రెండవది ఏమిటంటే కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జన్మజాతకంలో కనుక స్మూత్ అంటే కూల్గా ఉండేటువంటి స్వభావం ఉన్న గ్రహాల యొక్క దశలు కనుక నడుస్తున్నాయని కూడా అప్పుడు ఏమీ కాదు. అంటే ఎవరు బుధదశ కానీ, శుక్రదశ కానీ, గురుదశ కానీ, చంద్రమహర్దశ కానీ ఇలాంటి దశలు నడుస్తుంటే ఏమీ అవ్వదు. అలా కాకుండా లేదండి మాకు కుజదశ నడుస్తుంది, శని మహర్దశ నడుస్తుంది, రాహుదశ నడుస్తుంది అంటే అగ్రెసివ్ కలిగించే దశలు నడుస్తూ అవి పర్టికులర్గా లగ్నానికో, షష్టమ స్థానానికో అంటే 6వ స్థానానికో, 8వ స్థానానికో ఇలా కనెక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రతి విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో ఆ దశలు నడిచేటప్పుడు అది కోరిలేట్ అయ్యి దాని ప్రభావం పెరుగుతుంది. దీనికి ఏమిటి రెమెడీ, చాలా సింపుల్. చక్కగా శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేసుకోవాలి, లేదా మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోశాలకు వెళ్ళాలి, చక్కగా గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి. సాక్షాత్ అమ్మవారిని చూశాననేటువంటి భావనతో గోవుని చూడండి, గోవుకు తినిపించండి. మైండ్లో ఫిక్స్ అవ్వండి, నేను చక్కగా రెమెడీ చేసుకున్నాను, నేను చక్కగా గోవుకి తినిపించాను, నేను అభిషేకం చేసుకున్నాను, నేను క్లియర్. ఫస్ట్ మీరు ఈ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా, గోచారంలో ఎటువంటి దోషాలు ఏర్పడినా ఏమీ అవ్వదు. ఫస్ట్ మీరు నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను, అమ్మవారు నాతో ఉంది, నాకు ఏమీ కాదనేటువంటి భావన మీలో రావాలి. అలా చేసుకుంటూ మీరు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.